స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 23/1/2025 గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరి భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. స్థానిక 29వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి జనా. కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి ఈ దొంగల ధర్మ జనార్దనన్న కళాన్ని సంధించి తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో. కనుమ పండుగ సందర్భంగా గద్దలగుంట్లపాలెంలో ఏర్పాటు చేసిన పార్వాటే మహోత్సవం వైభవంగా జరిగింది. వివిధ దేవాలయాల నుండి దేవతా ఉత్సవమూర్తులు మేళతాళాల నడుమ ఉత్సవానికి తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మన జనసేన పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్
కార్యక్రమం ఎంతో సంతోషకరం. ఈరోజు ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు సోదరుల దామచర్ల జనార్దన్ గారు ముఖ్య అతిథిగా రావడం, ఈ సమావేశంలో షేక్ రియాజ్ గారు ఉన్నారు, రవిశంకర్ గారు ఉన్నారు, స్థానిక నాయకులందరూ ఉన్నారు, అందరూ కూడా ముఖ్యమైన నాయకులందరూ కూడా గద్దలగుంట ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా మారువేట కార్యక్రమానికి కొంచెం ఎంతో సంతోషంగా ఈరోజు గడుపుతున్న ఈ సమయానికి ప్రత్యేకంగా మీరందరికీ కూడా బాగుంటే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. నేను ఈరోజు అది ఆపితే నేను మాట్లాడేదన్నా ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా గద్దలగుంట ప్రాంతంలో ఇక్కడికి వచ్చినప్పుడు చిరంజీవి గారి పేరు అనేది కూడా మొదట ప్రారంభం చేసుకుని తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి కూడా ఏదైతే గత ఎలక్షన్ ముందు ఇదే విజయవంతంతో ఉత్సాహంతో కనుమ పండుగ మనం ఈ గద్దలగుంట ప్రాంతంలో జరుపుకున్నాము, అదే ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో ఈ రోజు కనుమ పండుగ మనం జరుపుకుంటున్నాం. ఇదే ప్రాంతంలో కూటమికి అత్యధిక మెజార్టీ తెచ్చినటువంటి ప్రాంతం గద్దలగుంట ప్రాంతం. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా బాధ్యత వహిస్తూ చంద్రబాబు నాయుడు గారితో చేదోడు వాదోడుగా ఉండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈ రోజు చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. షేక్ రియాజ్ గారికి, నెక్స్ట్ మన రాంబాబు గారికి, అందరూ పైన ఉన్న పెద్దలందరికీ, అశోక్ పదవైన ప్రతి ఒక్కళ్ళు ఉన్న పెద్దలందరికీ ఒకటి మేమండి. ఈ జనసేనలో ఉపాధ్యక్షుడిగా ఉన్న చిట్టి ప్రసాద్ గారికి, మా జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ వందనాలండి. నేను సెప్టెంబర్ 26వ తారీఖున పవన్ కళ్యాణ్ ఆశీర్వాదంతో ఫస్ట్న ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ గా జాయిన్ అయింది మేమండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జన సైనికులతో, ఈ కూటమి ప్రజలతో, జనార్దన్ గారి ఆశీస్సులతో మేమందరం, బాగుండ గారి ఆశీస్సులతో మేమందరం ముందు నడుస్తున్నామండి. మన వీర సైనికులు, వీర మహిళలు వీళ్ళందరికీ అండగా నిలబడిన జనార్దన్ గారికి అండ్ మాగుండ సుబ్బారెడ్డి గారికి, టీడీపీ కార్యకర్తలకి అండ్ జన సైనికులకి, వీర మహిళలందరికీ ఇంకొకసారి నా ధన్యవాదం చెప్తూ నెక్స్ట్ కూడా ఈ సంవత్సరం లాగా ఇంతకు 10 అంతలుగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ అవసరం ఉన్నా కూడా ఏ టైం అయినా సరే మీరు ఫోన్ చేయండి, తప్పకుండా మీ ముందుకు వస్తాం. మీరు ఏదైతే నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో నేను బొమ్ము కాకుండా తప్పకుండా మీ వంతు ఏ సమస్య ఉన్నా కూడా తీర్చడానికి మీ అండగా ఉంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు పండుగ సందర్భంగా మీ దగ్గరికి వచ్చాం. మీరు సమస్యలు ఏ అయితే ఉన్నాయో అవి కూడా మేము నోట్ చేసుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ అయితే సమస్యలు నేను కూడా డివిజన్లంతా కూడా తిరుగుతాం, ఖచ్చితంగా సమస్యలు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ, కొంతమంది రంగా గారి బొమ్మ అడిగారు. ఖచ్చితంగా రంగా గారి బొమ్మ కూడా మన గద్దలగుంట సెంటర్లోనే మీరు ఎక్కడ చూస్తే అక్కడ రంగా గారి దగ్గర పెట్టిస్తాం. ఆ రోజు ఆ కార్యక్రమానికి రాధాను కూడా పిలుస్తాం. మంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్దలందరూ కూడా పిలిచి మన ఎంపీ గారు అందరం ఉంటాం. ఆ రోజు భారీ ఎత్తున మంచి కార్యక్రమం చేద్దాం. మీరే సెలెక్ట్ చేయండి, ఎక్కడ బాగుంటుందో 2-3 ప్లేసులు చెప్తే నేను కూడా వచ్చి చూసి ఆ ప్లేస్ సెలెక్ట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ, ఈరోజు చాలా టైం అయిపోయింది, ఎక్కువ ప్రోగ్రాములు పెట్టారు, ఎక్కువ తిరగటం అయిపోయింది. అయినా కూడా మీరు ఇంతమంది ఉండి జయప్రదం చేసిన మీ అందరికి కూడా మరోసారి కట్టుకున్నట్టు
ఒంగోలు మండలం కరవది గ్రామంలో ఎన్టీఆర్ క్రీడా పరిషత్ ఆధ్వర్యంలో మహిళా బీచ్ కబడ్డీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ క్రీడా స్ఫూర్తి కరవదిలో అనేక సంవత్సరాలుగా ఇది ప్రతి సంవత్సరం ఈ పోటీలు జరగడము, చాలామంది ఇతర ప్రాంతాల నుంచి విశేషంగా ప్రజలు రావడము, దీన్ని తిలకించడం జరుగుతుంది. ఇలాగే ఇది వైభవంగా ప్రతి సంవత్సరం జరగాలని ఆశిస్తూ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సంవత్సరం నుంచి కూడా విరాటంగా కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుపుతున్నాము. మా కరవది గ్రామ ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. తర్వాత అదేవిధంగా కూడా ఈ గ్రామం నుంచి దాదాపు 10 మంది స్టూడెంట్స్ డిగ్రీ చదువుకుంటూ వాళ్ళు కూడా అటు జిల్లాకి అటు స్టేట్కి కూడా కబడ్డీగా సెలెక్ట్ అయ్యారు. ఊరికి కూడా పేరు తీసుకొచ్చారు, జిల్లాకి పేరు తీసుకొచ్చారు. కాబట్టి మాకెంతో ఆనందదాయకం ఉంది. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరిపిస్తున్నందుకు, తోడ్పాటు చేసి ఇస్తున్నందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కొప్పోల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ హామీ ఇచ్చారు. మీకు హైదరాబాద్ నుంచి వచ్చినారు డాన్సర్లు అందరూ కూడా, గాయకులు అందరూ. ఆ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించాలి కాబట్టి మీతో ఎక్కువ సమయం గడకపోయినా మీతో ఉన్నట్టుగా భావిస్తూ మేము అక్కడ ఒంగోలు పట్టణంలో పారువేట కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు, మేము ఇతర నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళవలసిన కార్యక్రమం ఉంది కాబట్టి మన్నించండి కోరుకుంటూ మరొకసారి మీకు అందరికి కూడా ప్రభుత్వం వస్తే చేపలు వేసి దానికి అప్పు చేశారు మన వాళ్ళు. దానివల్ల ఈ రోజుల్లో ఇబ్బందులు ఉంటాయి. దాన్ని కూడా మనం కరెక్ట్ చేస్తా ఉన్నాం. మీకు ఖచ్చితంగా ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా మేము అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇటు ఎంపీ గారు కూడా ఆయన నిధుల నుంచి ఏం చేస్తే బాగుంటుంది అనేది అందరం కూడా కూర్చొని తప్పకుండా కూడా ఒంగోలు రూపురేఖలు మారడానికి వంతు మేము చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు వచ్చిన 6 నెలల్లోనే అన్ని డివిజన్స్ కూడా ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ కట్టాం, కాలువలన్నీ తీపిచ్చాం, జంగిల్ క్లియరెన్స్ చేపించాం. ఒక బల్బ్ అనేది లేకపోతే కూడా బల్బులన్నీ కూడా లైటింగ్ ఉండేటట్టు చేశాం. ఈరోజు పూర్తిగా పండగ వచ్చిన చుట్టాలకు కూడా ఈరోజు ఊరికి వస్తే మళ్ళీ మన మార్పు వచ్చిందరా, మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు రాష్ట్రం ఉంది కాబట్టి ఈ మార్పులు అన్ని కూడా వస్తున్నాయని చెప్పి అనుకునే విధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా వచ్చిన 6 నెలలే ఈరోజు డ్రైన్స్ కంప్లీట్ చేస్తాం. పూర్తిగా ఈ 2-3 సంవత్సరాలు అయిపోతే మీకే అర్థమవుతుంది మన ఏ విధంగా తయారవుతుంది, ఏ విధంగా చేయబోతున్నాం అనేది కూడా మీకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా చెన్నకేశ్వర స్వామి తెప్పోత్సవం స్థానిక రంగారెడ్డి చెరువు గాంధీ పార్కులో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్, మేయర్ గంగాడ సుజాత, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. లోగో ఆయనకు వచ్చిందా లోగో లైట్ నాగేంద్రరా
ఫైరింగ్ ఏదో సోర్స్ ఉంటేనే వాళ్ళు ఆగుతారు. సోర్స్ ఉండదు కాబట్టి అక్కడ ఆగారు. అందరికీ నమస్కారాలు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం అనేది రంగరాయుడు చెరువు ప్రాంతంలో మనం ఘనంగా జరుపుకుంటున్నాం. చాలా ఆనవాయితీ, ఇది కొన్ని సంవత్సరాలుగా వస్తున్నది. అది పవిత్రమైన సంక్రాంతి అంటే చెన్నకేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైంది. అది ఈరోజు తెప్పోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, మన మేయర్ గారు గంగాడు సుజాత గారు, ఇతర నాయకులందరూ సంతోషంగా కూడా అన్ని సౌకర్యాలు కూడా చేయటం జరిగింది. అదేవిధంగా అన్ని పార్కులు కూడా ఇంకొక 2-3 నెలల లోపల అన్నీ ఆధునీకరణ చేస్తున్నాం. ప్లాంటేషన్స్ కానీ, ఫ్లోరింగ్ ఎక్కడన్నా పోయినాయి కానీ, అదేవిధంగా ఇదివరకు ఏ విధంగా ఉందో ఈ 5 సంవత్సరాల్లో పట్టించుకోవాలా, పూర్తిగా సర్వనాశనం చేశారు. దాన్ని అన్నీ కూడా ఇంకా 2 నెలల లోపల మొత్తం లైన్లోకి వచ్చేటట్టుగా ఈ చిల్డ్రన్స్ ప్లే ఉండే కూడా అన్నీ కూడా పెయింట్లు వేసి దాన్ని కూడా అన్నీ కూడా కరెక్ట్ చేసాం. పూర్తిగా టౌన్లో ఎక్కడెక్కడ పార్కులు ఇవన్నీ కూడా గ్రీనరీ కూడా పూర్తిగా 2 నెలల లోపల అన్నీ కూడా కంప్లీట్ చేసే బాధ్యతలో అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన ఎంపీ గారు కానీ, అదేవిధంగా రియాజ్ గారు, మన రవిప్రియమాల రవి గారు, మన మేయర్ గారు, అందరం కూడా కార్పొరేటర్లు అందరం కూడా ఈరోజు ఆ దేవుడు దాంతో తెప్పోత్సవంలో ఈరోజు మేము అందరం కూడా పాల్గొంటాం. మా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులతో మన నియోజకవర్గం అన్ని విధాలుగా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టమనే సూక్తి గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి ప్రబోధించేవారని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరి వెంకట శ్రీనివాసులు అన్నారు. అమ్మాయి గారికి ముందుగా నమస్కారం. ఈరోజు మేము టీటీడీ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, అలాగే ప్రకాశం జిల్లా రచయితల సంఘ అధ్యక్షులు, ప్రముఖ ప్రవచకులు, ఆధ్యాత్మిక ఉపన్యాసకులైన శ్రీ 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 స్వర్ణకంక గ్రహీత శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారిని ఈ ధనుర్మాసం ప్రకాశం జిల్లాలో ఒంగోలు నగరంలో ప్రముఖ ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి ఈ నెల రోజులు, ధనుర్మాసం నెల రోజులు తిరుప్పావే గోదాదేవి పాసురాలని చక్కగా భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరించి మాకు గోదాదేవి విశిష్టతను చాలా చక్కగా వివరించారు. ఆ సందర్భంగా సొంతపేట శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి వారి సన్నిధిలో మన కోటయ్య గారి యొక్క పార్థివ దేహాన్ని ఆఖరిసారిగా చూడాలనే ఉద్దేశంతో నేను అప్పటికప్పుడు బయలుదేరి వచ్చాను. అట్లా వెంకయ్య స్వామి వారి యొక్క తత్వం కూడా ఏమిటంటే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టమంటే ఆయన చెప్పేటటువంటి తత్వం. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఈ కలియుగంలో అంతకు మించినటువంటి సేవ ఇంకొకటి లేదు అన్నటువంటిది వెంకయ్య స్వామి వారు ప్రతిపాదించాడు. సాక్షాత్తు వేదవ్యాసుడు కూడా సమస్తమైనటువంటి పురాణాలలో ఏముంది స్వామి ఇవన్నీ చదవలేదు కదా అన్నప్పుడు ఆయన వేదవ్యాసుడు కూడా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని. అంటే పరులకు పుణ్యం చేయటమే, పరులకు మేలు చేయటమే పుణ్యం, పరులకు హాని కలిగించడమే ఆ పాపం అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. అదే ఆయన చాలా ఇంకా సింపుల్ గా తెచ్చి ఆకలితో ఎవరున్నారో వాళ్ళకి అన్నదానం చేయడమే మనం చేసేటటువంటి దైవ కార్యక్రమం అనే అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు గొలగమూడి వెంకయ్య స్వామి వారు. మేము ఒకరోజు తిరుపతి వెళ్ళాం ఫ్యామిలీతోటి. తిరుపతి వెళ్తే ఆ తిరుపతిలో వచ్చినటువంటి తలనొప్పి నాకు అస్సలు తగ్గలేదు, విపరీతమైనటువంటి తలనొప్పి. మనం రిటర్న్ లో వస్తూ వెంకయ్య స్వామి మందిరానికి వెళ్ళి వెంకయ్య స్వామి వారి యొక్క పాదాలను ఎప్పుడైతే నమస్కారం చేసుకుని బయటకు వచ్చానో అదేదో
మంత్రకాళిలాగా అతల్ని పెగిరిపోయింది. అటువంటి మహిమల్ని చూపించేటటువంటి వాడు వెంకయ్య స్వామి వారు. అలానే మన సంతపేటలో కూడా ఈ మందిరానికి అనేక పర్యాయాలు అనేక మంది వేల మంది ఇక్కడికి రావటం, ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి పరమ ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. CMR జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకొనుటకు ఇది ఒక సువర్ణావకాశం. విచ్చేయండి CMR జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.